జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముద్దనూరు రోడ్లోని నానుబాల ఎల్లప్ప ఫంక్షన్ హాల్లో జరిగిన ఎస్ఐఆర్ ఓట్ల అవగాహన సమావేశంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో పేర్ల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాలపై ఆయన వివరించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొంటూ ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు ఎస్ఐఆర్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్న మన అబ్జర్వర్ రామసుబ్బమ్మ గారికి, దేవనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ నాన్నగారికి, నాగేశ్వర రెడ్డి గారికి, సునారాయణ రెడ్డి బాబాయ్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బూత్ లెవెల్ ఏజెంట్లు వాళ్లకు శిక్షణ ఏ విధంగా ఈ సర్ మీద మనం గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకొని ఒక అధ్యయనం చేస్తూ మన ఓట్లు ప్రక్షాళన ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా భద్రపరచుకోవాలా, ఏ విధంగా తొలగించుకోవాలా, డబల్ ఎంట్రీలు, చనిపోయిన వ్యక్తుల ఓట్లు, మరి ముఖ్యంగా ఈ దొంగ ఓట్లు పరిస్థితి అనేది గతంలో పోల్చుకుంటే 94, 99, 2004తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు ప్రక్షాళన జరిగింది. ఎందుకంటే పూర్తిగా మనం అవేర్నెస్ అందరికీ వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి చేపట్టడానికి ముఖ్య కారణం ఏదైతే మన భారతదేశంలో ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్లో పక్క దేశాల నుంచి మన దేశంలోకి దొంగగా వచ్చి ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవడము, వాళ్ళందరి ఓట్లను తొలగించాలా, ఎంతవరకు ప్రక్షాళన చేయాలా, ఇవన్నీ చూసేటప్పుడు దాదాపు వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్లో కానీ డబల్ ఎంట్రీలు లేదంటే చనిపోయిన ఓట్లు తీసేయకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రక్షాళన చేయడం జరిగింది. మనకు రేపు స్థానిక సంస్థలు కానీ లేకపోతే 2029లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కానీ మనం ఈ రోజు నుంచే ప్రిపేర్ అయి ఉండాలా. ఎందుకంటే ఓటు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు, ఓటు విలువ గురించి ఇక్కడ పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది.